ముందుగా మీకు నమస్కారం, ప్యానెల్లో ఉన్న అందరికీ కూడా నమస్కారం, వీక్షిస్తున్న ప్రేక్షకులకు కూడా నమస్కారం. ఒక ఫ్యూ క్లారిఫికేషన్స్ ఇస్తాను. సోదరుడు వెంకట్ చాలా భావోద్వేగంతో మాట్లాడారు. ఒక్క విషయం ఇక్కడ ఆయన గమనించాల్సింది ఏంటంటే, ఈ 10 ఏళ్లలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదన్నట్టుగా మాట్లాడారు. అది పూర్తిగా నిర్ద్వంద్వంగా నేను ఖండిస్తున్నాను. మీరు భారతదేశంలో చూసినా, తెలంగాణకి భారతదేశం అంటే కేంద్రం నుంచి వచ్చిన నిధులు చూసినా కూడా ఇక్కడ దాదాపు 10.5 లక్షల కోట్ల నిధులు విడుదల చేయడం జరిగింది. దాని తాలూకు కంప్లీట్ లెక్క పత్రము అనేక మార్లు, ఒక్కసారి కాదు అనేక మార్లు మేము పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. స్వయంగా కిషన్ రెడ్డి గారు కానివ్వండి, మిగతా ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, చివరికి మేమందరం కూడా నాయకులు అందరం కూడా అది అన్ని లెవెల్స్లో మేము అది ప్రాపగేట్ చేసాం, ఏమి ఇచ్చామనేది. అది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. మీరు ఒక స్టూడెంట్ లైఫ్లో ఉన్నారు, మీరు చాలా పరిశీలించి ఒక అవగాహనకి రావాలి. నేను ఇది నా విజ్ఞప్తి. ఎందుకంటే మీరు చాలా ఆవేశంగా మాట్లాడారు. ఐ అండర్స్టాండ్ హిజ్ ఇంటెంట్. కాకపోతే మీరు ఒక పబ్లిక్ స్పేస్లోకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీ దగ్గర ఆ డేటా పెట్టుకొని మాట్లాడండి. 10.5 లక్షల కోట్లు ఇవ్వడం జరిగింది. అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇవాళ పంచాయతీ నిధుల కాడ నుంచి, మన్రేగా ఫండ్స్ నుంచి కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మీకు, రైల్వే ఆధునీకరణ కానివ్వండి, సడక్ యోజన కానివ్వండి, ఇంటింటికి వాటర్ కానివ్వండి, రూరల్ ఏరియాస్లో టాయిలెట్స్ కానివ్వండి, మహిళలకి సౌభాగ్య యోజన కింద వాళ్ళకు వచ్చే ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, ఇవన్నీ లక్షల్లో ఉన్నాయి. మీకు కావాలంటే ఆ డేటా నేను కంప్లీట్గా ఇస్తాను, మీరు చూసుకోండి. అంతేగాని మీరు తెలియకుండా ఏమీ చేయలేదనే మాట మటుకు మాట్లాడద్దు. అలాగే మీరు సెంటర్ చూస్తే గనక కేంద్రంలో గత 10 ఏళ్లలో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించాం. ఈ రంగంలో లేదు, ఆ రంగంలో లేదు అనేది లేదు. స్పేస్ టెక్నాలజీ, హెల్త్ కేర్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, కమ్యూనికేషన్స్ కానివ్వండి, పోర్ట్స్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, ఏ రంగం తీసుకోండి మీరు, ఐఎమ్ రెడీ ఫర్ ద డిబేట్. ప్రతి రంగంలోనూ అభివృద్ధి సాధించాం. ఇదే కాకుండా సమ్మిళిత అభివృద్ధి, అందరినీ కలుపుకొని పోవడం. మోడీ గారు బలంగా నమ్మిన సిద్ధాంతం ఏంటి? ఈ కంట్రీలో ఉన్న 4 కులాలు అంటే మహిళలు, కర్షకులు, వెనుకబడ్డ వర్గాలు, యువకులు, వీళ్ళకి అన్ని రంగాల్లో వీళ్ళకి మంచి అవకాశాలు రావాలి. వీళ్ళ అభివృద్ధి ధ్యేయంగా, వాళ్ళ సంక్షేమ ధ్యేయంగా ముందుకెళ్తున్న గవర్నమెంట్ ఇది. సో అందువల్ల ఎవరికి ఏమీ అవ్వలేదని అనే మాట అసలు అనాల్సిన అవసరమే లేదు. ఇక్కడ మీరు రైతులకు ఏం చేశారంటున్నారు. రైతులకి ఇవాళ 23 పంటలకి ఎంఎస్పి పెంచారు. అట్లాగే రైస్ మినిమం సపోర్ట్ ప్రైస్ 9 times పెరిగింది. ఇవన్నీ నిజాలు. మీరు డిబేట్కి వస్తే నేను చెప్తాను, హిమాచల్ ప్రదేశ్లో మీరు చేసిన వెరీ బేసిక్ ప్రామిసెస్ మీరు మీట్ అవ్వలేదు. ఇవాళ 5 ప్రామిస్ చేసిన కర్ణాటకలో కూడా ఫెయిల్ అయ్యారు. ఇక్కడ 6 ప్రామిసెస్ చేశారు. ఇప్పుడు ఇది కాకుండా నేషనల్ లెవెల్లో 25 ప్రామిసెస్ అంటూ ముందుకు వస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్రీబీస్ ఇవ్వడం, ఇవన్నీ ఒక స్టైల్ ఆఫ్ గవర్నెన్స్ అయి ఉండొచ్చు. సంక్షేమమే కాదు, మేము సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్ళగా భావించి ముందుకెళ్తున్నాం. మొత్తం మీద వికసిత్ భారత్ అనేది మా ధ్యేయం. ఆ విధంగా వెళ్తున్నాం. అంతేగాని ఇక్కడ ఒక రాష్ట్రాన్ని నెగ్లెక్ట్ చేయటమో, ఈ రాష్ట్రానికి ఏమీ చేయకపోవటం అంటూ ఏమీ లేదు. అన్ని రంగాల్లోనూ అందరూ హ్యాపీగా ఉండే విధంగా తీసుకెళ్తున్నాం. 10 ఏళ్లలో చాలా డెవలప్మెంట్ జరిగింది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 25,000 కోట్లు పెట్టడానికి ప్రభుత్వం రెడీగా ఉంది రీజనల్ రింగ్ రోడ్కి. కానీ ఇంతవరకు దానికి ఎక్వైర్ చేయలేకపోయింది గవర్నమెంట్. దట్ ఈస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్. చాలా ఇప్పుడు మూతపడిన ఫ్యాక్టరీలు తెరిపించాము, చాలా నడుస్తున్నాయి ఇక్కడ. సో అది ఏమీ చేయలేదనే మాట అబద్ధం. అట్లాగే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ చాలా పెంచారు. యువతకి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కానివ్వండి, వాళ్ళలో ఒక ఆత్మనిర్భరత పెంచే విధంగా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి స్కూల్కి వెళ్ళే స్టూడెంట్స్ కూడా వాళ్ళు స్ట్రెస్ లేకుండా ఎగ్జామ్స్ ఎలా ఫేస్ చేయాలనే దాని మీద స్వయంగా ఈ దేశ ప్రధాని మాట్లాడుతున్నారు వాళ్ళతో. ఇది ప్రాబ్లీ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. సో మీరు ఇవన్నీ కొంచెం అవగాహన పెంచుకొని మాట్లాడితే బాగుంటుందని నా విజ్ఞప్తి. దట్స్ వన్ థింగ్. అండ్ మీ క్వశ్చన్కి వస్తే, మీరు మాట్లాడిన దానికి వస్తే, మాకు ఇప్పుడు 17 సీట్లలో 15 సీట్స్ ఆల్రెడీ మీరు చెప్పినట్టుగా డిక్లేర్ అయ్యి, ఇంకో 2 సీట్స్ ఉన్నాయి పెండింగ్. అంటే రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళని కలుపుకొని పోవాలనే మెయిన్ ఇది ఉంటుంది. జనరల్గా ఏంటంటే అన్ని పార్టీలు ఆలోచించినట్టుగానే గెలుపు గుర్రాలకి ప్రాధాన్యత ఉంటుంది ఎప్పుడు కూడా. వారు ఎంతవరకు చేయగలుగుతారు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఆటోమేటిక్గా. అట్లాగే వాళ్ళు నోన్ ఫేసెస్, పబ్లిక్కి బాగా తెలిసిన ఫేసెస్ అయితే డెఫినెట్గా పార్టీకి అది ఫెచ్ అవుతుంది. సో ఎవరైనా కూడా ఎన్నికల్లో
గెలుపు గుర్రాలకి ప్రాధాన్యత ఇస్తారు, పర్టికులర్లీ పార్లమెంట్ ఇది. ఒక్కొక్కసారి నాన్ లోకల్ అయినా కూడా తీసుకొచ్చి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ మీకు తెలిసినట్టుగా నాన్ లోకల్ అనేది పెద్దగా ప్రాధాన్యత ఉండదు, ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యే అయితే కంపల్సరీగా లోకల్ ఉండాలి అనేది ఒక ఇది ఉంటుంది. బట్ పార్లమెంట్ పక్క స్టేట్కి కూడా వెళ్ళి పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. నామినేట్ అయినప్పుడు కూడా పక్క స్టేట్స్ నుంచి కూడా నామినేట్ అవుతూ ఉంటారు. సో అది పెద్ద లోకల్ ఇది అనేది పెద్ద ఇష్యూ అని నేను అనుకోను. బట్ గెలుపు గుర్రాలు అనేది మెయిన్ ప్రాధాన్యత. అండ్ డెఫినెట్గా వీలున్నంత వరకు రిజర్వ్డ్ సీట్స్ కాకుండా, SC/ST సీట్స్ కాకుండా మిగతా ఉన్న చోట్ల వీలున్నంత వరకు అన్ని కులాలని కలుపుకొని పోయే ప్రయత్నమే ఉంటుంది. గెలుపు గుర్రాల కోసం వాళ్ళకే ఇచ్చాము అంటున్నారు, కానీ ఆ గెలుపు గుర్రాలు పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారా, మీ పార్టీలో లేరా? అలానేమి లేదండి. అక్కడ ఉన్న పరిస్థితుల్ని బట్టి అక్కడ ఈ లెట్స్ బీ ఫ్రాంక్, అటు నుంచి ఇటు ఇది కామన్గా అయిపోయింది. అన్ని పార్టీల నుంచి తిరుగుతున్నారు అటు ఇటు. సో వీ కెనాట్ సే ఏదో మా దగ్గరికి వచ్చినంత మాత్రమే వాళ్ళ గెలుపు అవకాశాలు తగ్గుతాయేనో లేకపోతే పెరుగుతాయని మనం అనలేం. డెఫినెట్గా వ్యక్తిగతంగా వాళ్ళకున్న బలాబలాలు, వాళ్ళకున్న వనరులు, వాళ్ళకున్న ఎక్సెప్టబిలిటీ, అన్నిటికీ మించి ప్రజల్లో ఎక్సెప్టబిలిటీ. ఇది ఏదో ఓవర్ నైట్ వాళ్ళు జంప్ చేయగానే మేము ఇచ్చేసామంటే అది దట్స్ నాట్ కరెక్ట్. ఏ పార్టీ అయినా సరే, మా పార్టీ అయినా, వారి పార్టీ అయినా, వీరి పార్టీ అయినా ఫ్లాష్ సర్వేస్ చేసుకోకుండా ఎవరికి ఇవ్వరు. ఫ్లాష్ సర్వేస్ చేసి అక్కడున్న లోకల్ లీడర్స్తో మాట్లాడి ఓకే అనుకుంటేనే అది ప్రకటిస్తారు. అంతేగాని ఇన్పుట్ గ్రౌండ్ నుంచి తీసుకోకుండా పైనుంచి ఏదో ఒక నేమ్ డ్రాప్ చేస్తారనేది మటుకు కరెక్ట్ కాదు. మీరు ఏదైతే గెలుపు గుర్రాలని చెప్తున్నారో, లేకపోతే ప్రజల్లో యాక్సెప్టెన్సీ ఉంది అంటున్నారో, అదే నాయకులు మన ఎమ్మెల్యే టికెట్ల విషయంలో వాళ్ళు పోటీ చేసి ఓడిపోయారు కదా. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అండ్ ఎంపీ ఎలక్షన్స్ ఆర్ డిఫరెంట్ అండి. భారతదేశంలో ప్రతి ఎన్నిక డిఫరెంటే. ఇప్పుడు ఒక్కొక్కసారి కార్పొరేటర్గా ఓడిపోయిన వాళ్ళు ఎమ్మెల్యేకి గెలుస్తారు, ఎమ్మెల్యేకి ఓడిపోయిన వాళ్ళు ఎంపీగా గెలుస్తారు. మా కిషన్ రెడ్డి గారే ఎగ్జాంపుల్, బండి సంజయ్ గారు ఎగ్జాంపుల్, చాలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు నేను. చాలా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ ఓడిపోయి ఆయన కొడంగల్లో మల్కాజ్గిరి గెలిచారు. సో అనేక ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. ఏ ఎలక్షన్ ఆ ఎలక్షన్ మనం సెపరేట్గా చూడాలి, కానీ అన్నీ కలిపి దాంట్లో గెలవలేదు కాబట్టి దీంట్లో అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక స్పెసిఫైడ్ పాపులేషన్ ఉంటారు ఎమ్మెల్యేకి, దాంట్లో మీకు అనుకూలమైన వర్గాలు ఉండొచ్చు, లోకల్ పాలిటిక్స్ చాలా ప్లే అవుతాయి. అదే ఎంపీకి వచ్చేటప్పటికి వేరుగా ఉండొచ్చు. ఎంపీకి వచ్చేటప్పటికి చాలా వరకు దేశంలో ఈ పర్సన్ ప్రధానమంత్రి అయితే బెటర్గా ఉంటుంది, ఈ పర్సన్ అయితే కాదు అనేది జనంలో ఒక ఆలోచన ఉంటుంది. ఇప్పుడు అక్కడ నా ఆలోచన ఏంటంటే జనరల్గా కూడా ఎక్కువ ఫ్యూచరిస్టిక్ ఇవి చూసే